హేమ సుదర్శన్ మన ఆడబిడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనరు. అన్న, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నమస్తే. నా పేరు హేమ సుదర్శన్ జిల్లోజు, నేను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్ని. అయితే మూసీ నది బ్యూటిఫికేషన్ అనే పేరుతోని ఈ రోజున లూటిఫికేషన్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఈ జేఎస్సీ కమిటీ ద్వారా ఒక పోలింగ్ అనేది అరేంజ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఈ దండుపాలెం బ్యాచ్ తయారైంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన అనేది తెలంగాణలో. సో వాళ్ళని తరిమి కొట్టాలా వద్దా అనేది ప్రజలనే అడిగితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఒకటి పెట్టాలి అన్నట్టుగా పోలింగ్ పెట్టాలి. అదేవిధంగా మూసీ నది విక్టిమ్స్తోనే మేము 6 నెలల పరిపాలనలోనే ఆయన రాగానే 6 నెలల్లో ఇది స్టార్ట్ అయినప్పుడు కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము ఇక్కడే ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. ఈ రోజున ఈ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపటికి ప్రజల సొమ్మును దోచుకొని ఈరోజు రౌడీయిజం కానీ ఆయన లూటీ చేసుకుంటూ ప్రజలను నాశనం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మనందరం ఇప్పుడు సెక్రటరియట్ని ముట్టడి చేయాలి. ఎందుకంటే ప్రజలను మోసం చేసే ఏ పార్టీనైనా కానీ ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజున కూడు గూడు నీడ అలాగే వచ్చేసి మనకి విద్య వైద్యం పని అనేది కంపల్సరీ ఇవ్వాల్సిన రాజ్యాంగంలో ఉంది. దాన్ని వచ్చేసి వీళ్ళు ఈ దండుపాలెం బ్యాచ్ దండుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం వీటికి మా ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది, మీకు మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న కమిషనర్గా పనిచేసిన హైదరాబాదు. సో కాబట్టి ప్రభుత్వం అధికారులు ఏం చేయాలో ఏం చేయొద్దో అన్నకు పూర్తిగా ఒక ఉద్యమకారుడిగా, మినిస్టర్ కంటే ముందు కూడా ఒక ఉద్యమకారుడిగా, అదేవిధంగా ప్రజల పక్షాన పనిచేసిన ఒక ఆఫీసర్గా, ఒక నాయకుడిగా అన్నను మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. చాలామంది శ్రీనివాస్ గారు, మరి శ్రవణన్న, వినోద్ గారు, ప్రకాష్ అన్న మాట్లాడి విన్నా. నేను ఒక మంచి కార్యక్రమాన్ని, మంచి ఒక యాక్షన్ టీం కూడా మీరు ఏర్పాటు చేస్తున్నారు, చాలా సంతోషం. ఒకటి చాలా వక్తలు మాట్లాడి రిపీట్ చేయను. జనరల్గా ప్రక్షాళన అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ పార్కులు బ్యూటిఫికేషన్ల అందంగా అనిపించేది, అది కాదు. ప్రక్షాళన చేయడం అంటే అక్కడ వాటర్ టెస్ట్ చేయాలి. ఏం పొల్యూషన్ కలుస్తుంది దీనిలో, ఏం కెమికల్ కలుస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఇండస్ట్రీ వాటర్ను, ఆ వేస్ట్ వాటర్ను పొల్యూషన్ కాకుండా చేయాలి. ఎందుకంటే ఈ వాటరు నల్గొండ జిల్లా దాటిపోతుంది, గ్రౌండ్ వాటర్లోకి వెళ్ళిపోతుంది, గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుంది. ముందే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్, మళ్ళీ ఇది అడిషనల్గా అవుతుంది. దాని మీద దృష్టి పెట్టాలి, పొల్యూషన్ మీద దృష్టి పెట్టాలి. కానీ ఏదో అందంగా అనిపించినట్టు చేసి ఇవో ఇంత బ్రహ్మాండంగా చేసినామని చూపించుకోవడం అసలు కాదు. అది సుందరీకరణ కాదు, అది విధ్వంసం చేసేదంతా కూడా ఎక్కడ లేదు. పెద్ద ఫిరంగినాలే ఉండే, ఫిరంగినాల మాయమైపోయింది. ఇప్పుడు పటాన్చెరు అవతల నుంచి ఫార్మా ఇండస్ట్రీస్ వాటర్ అంతా కూడా, ఫార్మా ఇండస్ట్రీ వాటర్ అంతా కూడా ఇలా మన ట్యాంక్ బండ్లో కలుస్తుంది. ట్యాంక్ బండ్ల నుంచి ఇటు పోతుంది, మిగతా నాలాల నుంచి పోతుంది. దాని మీద ఎవరైనా దృష్టి పెట్టిందా ఈ ప్రభుత్వం చెప్పి ఆలోచన చేయండి. ఏం లేదు. ఒకటే నేను చివరి చెప్తున్నా, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇండియాలో బిగ్గెస్ట్ విగ్రహాన్ని మంచి కట్టినాం. దాన్ని రోజు వేల మంది సందర్శకులు ఇక్కడ చూడాలి. ఎవరు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్, ఏం రాసిండు, ఎవరి గురించి చెప్పి ఓన్లీ ఎస్సీల గురించే కాదు, రాష్ట్రం దేశ ప్రజల గురించి రాసినది తెలవాలని చెప్పి, దేశ ప్రజలు ఇక్కడ రావాలని చెప్పి ఒక్క ఇలుగులో ఒకటి కట్టినాం. అంతకన్నా పెద్దదేం కట్టరు అక్కడ. కానీ ఇవాళ చూడండి, గాంధీ పేరు మీద ఏదో గాంధీకి ప్రేమ ఉంటే ఎక్కడైనా కట్టవచ్చు. గాంధీ ఏం చనిపోలే కదా, గాంధీ చనిపోయిన ప్లేస్ వేరు. ఇక్కడ ఎక్కడైనా ఒక ప్లేస్లో 50 ఎకరాల్లో కట్టండి గాంధీది, ఎవరు వద్దన్నారు చెప్పండి. కానీ ఈ పేదల ఇల్లు కూల్చే కడుతున్నారంటే ఆలోచన చేసుకోండి. ఒకటి ఇది ఒక్కటే కాదు, బాపుఘాట్ అట్లంటే బాపుఘాట్ పక్కన కట్టే హాల్ కూడా అందులో ఉంది, బోట్స్ క్లబ్ కూడా దీనిలోనే ఉంది, చెరువులోనే ఉంది. అవతల ఇంకోటి సికింద్రాబాద్ క్లబ్ అవతల దానిలోనే ఉంది, బుద్ధభవన్ దానిలోనే ఉంది. అట్లా చూసుకుంటూ పోతే ఎన్నో కట్టడాలు ఉన్నాయి కదా. బస్ స్టాండ్ నుంచి మొదలుకుంటే, ఇంగ్లీవన్ బస్ స్టాండ్ నుంచి మొదలుకుంటే అన్నీ కూడా కట్టింది. మరి ఇక్కడ పేదల ఇళ్ళు వచ్చేవరకు చూడండి మీరు, ఫస్ట్ హైదరాబాద్ తెలంగాణలో కూలగొట్టింది మహబూబ్నగర్ జిల్లాలో, మహబూబ్నగర్లో వికలాంగుల కాలనీలు కొట్టిరు. అక్కడ ఏ చెరువు లేదు, కుంటలేదు. వికలాంగుల కాలనీ అర్ధరాత్రి వైగులు కొట్టిరు. ఒక ఎస్పీ వై కూడా కొట్టింది అర్ధరాత్రి. 2 భార్య భర్తలు కళ్ళు కనపడవు, పిల్లలు ఏడుస్తుంటే కూడా బయటపడతారు. అంటే వాళ్ళు ఇట్లా చేస్తామని భయపెట్టడానికి, పెద్దలను భయపెట్టడానికి, మీ ఇల్లు కూలుస్తాం అని వరుసగా మామూలు ఇవ్వడానికి అట్లా స్టార్ట్ చేసిరు. ఇలా ప్రతిరోజు కూల్చివేతలు తప్ప ఒక్కటి కూడా లేదు అభివృద్ధి. ఎక్కడ ఏదో జిల్లాలో కూల్చివేతలు తప్ప ఏం లేదు, అది కూడా పేదలది. మేము మా హయాంలో
నోటిఫైడ్ స్లమ్స్ అని, నాన్ నోటిఫైడ్ స్లమ్స్ అని, స్లమ్లో బస్తీ దవాఖానాలని, ఎడ్యుకేషన్లు, అంగన్వాడీ కేంద్రాలు, అక్కడ వాటర్ సప్లై, రోడ్లు, వాళ్ళకు మహిళా గ్రూపులు, వాళ్ళకు లోన్లు ఇప్పించడము, వాళ్ళు ఎక్స్టెన్స్ చేయడం అట్లా ఆలోచన చేసింది తప్ప ఇటువంటివి ఎప్పుడు చేయలే. కనుక మీరు ఒకటే, ఈ ప్రభుత్వం కట్టగట్టింది, పేదల మీద కట్టగట్టింది. పేదలు వాళ్ళు ఎలక్షన్లు అప్పుడు మనం పోయి ఏదో ఇచ్చేస్తే అన్నీ మర్చిపోతారు, మనకు ఓట్లు వేస్తారని భ్రమలో ఉన్నారు. దాన్ని మనం తిరిగి రాయాలి. ఇవాళ వీళ్ళకైంది రేపు మీకు కూడా వస్తుంది, అందరికీ వస్తుంది. ఇవాళ వీళ్ళకైందని ఒంటరి చేయొద్దు. వీళ్ళ గురించి మన అందరం కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరం కూడా ఖచ్చితంగా మీరు ఏం బుల్డోజర్ వచ్చిందంటే ఒక 1000 మంది యాక్షన్ టీం ఉండేటట్టు మీరు ప్లాన్ చేయండి. అందరం పోదాం, అందరం నిలబడదాం, వాళ్ళకి అండగా నిలబడదాం. వాళ్ళని ఒంటరి చేయొద్దు. ఏదో ఒక దగ్గర బుల్డోజర్లని తొక్కేసి బుల్డోజర్లు అంతా వాపస్ పంపించి తిరగబడ్డారు జనం, తిరగబడిండ్రంటే అప్పుడు భయపడతారు. అప్పటి వరకు వీళ్ళు ఎవడు కూడా భయపడడు. ఖచ్చితంగా కూడా ఇది జరుగుతూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. మనం మారినంత వరకు కూడా ఇది చేస్తుంటారు. మనం ఎప్పుడైతే ఓట్ల దగ్గరకు వచ్చేవరకే డబ్బులకు ఆశపడతామో, ఏదైనా తాయిదాలకు ఆశపడతామో వాళ్ళకి అర్థమైపోయింది. మనం డబ్బులు వంచితే అయిపోతుంది, మనిషికి ఓటుకు 2000 రూపాయలు, 4000 రూపాయలు, లేకపోతే బాటిళ్ళు రకరకాలు వస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు. అయిపోయి వీళ్ళకి ఏముందో ఎన్ని కూడా ఏం చేస్తారు అనుకుంటారు. కానీ ఇక్కడ బస్తీలో పడితే జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తిరగబడతారు, వాళ్ళు కూడా అండగా నిలబడతారనేటువంటి కలగజేయాలి. దయచేసి మేము మా ప్రభుత్వం ఆయంలో చేసిన మస్తు చేసినాం. ఎస్టీపీలు 32 ఎస్టీపీలు కట్టినాం. ప్రకాష్ గారు వెళ్ళిపోయాడు, కానీ అవన్నీ పని చేస్తున్నాయి. మీరు కావాలంటే ప్రెస్ వాళ్ళు చూడండి. ఎస్టీపీలు పని చేస్తున్నాయి. ఏ ఎస్టీపీని కూడా బస్తీలు గులగొట్టి కట్టలేదు, ఏ ఒక్క ఇల్లు గులగొట్టి ఎస్టీపీలు కట్టలేదు. బ్రహ్మాండం కట్టినాం. మేము చేసే ఎస్టిమేషన్, మా ప్లానింగ్ వేరే ఉంది. ఒక ఇల్లు గులగొట్టకుండా, ఒకవేళ అవసరం ఉండి ఎక్కడో 2-3 ఉంటే పక్కనే ఇల్లు కట్టించి వాళ్ళు ఒప్పించి చేయాలనుకున్నాం తప్ప ఇట్లా రాత్రికే ధ్వంసం చేయడం లేదు. ఇల్లు కట్టుకునేటప్పుడే కరెంట్ కనెక్షన్ ఇచ్చింటారు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టింటారు, అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చింటారు. మరి ప్రభుత్వం అన్ని ఇచ్చి ఇవాళ రోడ్ల పడేయడానికి హక్కు లేదు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళని ఒకవేళ తప్పని పరిస్థితులలో వాళ్ళని చేయాలనుకున్నప్పుడు వాళ్ళని ఒప్పించి పక్క బస్తీని తయారు చేసి అంతగానో బ్రహ్మాండమైన బస్తీ తయారు చేసి చేయాలి. కానీ వాళ్ళని ఏకాఏకిలో నోటీస్ ఇచ్చి రాష్ట్రం మొత్తం విధ్వంసం చేస్తామంటే ఊరుకోం. ఈ ప్రభుత్వాన్ని నమ్మేద్దు. ఇవాళ కట్టిస్తుంటే కూడా కట్టేది, అంత ఉట్టిదే. ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేసే ప్రసక్తే లేదు. 2 సంవత్సరాలు మీరు కాపాడుకుంటే వచ్చేది మళ్ళీ మేమే గ్యారంటీగా 100% మేమే అడ్డం నిలబడి మీకు అన్యాయం చేస్తాం. కనుక మీరందరూ కూడా బస్తీలో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ బంధువులు ఉన్నా వాళ్ళని కూడా విడవండి. ఇక మా బతుకులు ఇట్లా వేస్తూ ఉన్నారు, మీరు ఊర్లో ఓటు వేసినారు, ఇక మమ్మల్ని ఇక్కడ కొలుస్తున్నారు అని చెప్పి అందరం చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ టీంలో ఎవరు కలిసి వచ్చిన వాళ్ళందరినీ మనం కలుపుకొని పోవాలి. వచ్చినప్పుడు మనం అందరం కూడా ఏంటంటే ఒక వేదిక, మనం సపరేట్ వేదికల మీద ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మనం ఏంటంటే ఒక బస్తీ అంటే ఒక ఎస్సీలే ఉండరు, బీసీలు ఉంటారు, 1% ఓసీలు కూడా ఉంటారు, అన్ని జాతులు ఉంటాయి. ఇంకా ఎస్సీల కన్నా దుర్భరమైన జీవితం అనిపించేటువంటి చాలా బీసీలో ఉన్నటువంటి జాతులు చాలా ఉన్నాయి, వాళ్ళకి ఈక్వల్గా అనుభవించేటువంటి వాళ్ళు. కనుక ఇలా ఎవరు కులంతోనే వాడు పుట్టాడు, పుట్టిన తర్వాత కులాలు ఏంటి వస్తాయి, పుట్టిన 5 నిమిషాలు తెలుస్తుంది అనమాట. మరి ఆ పుట్టిన పాపానికి ఎన్నో అనుభవిస్తూ ఉన్నాం ఇలా. కనుక దయచేసి ఎవరికి ఒకరు నీవు నచ్చింది ఇంకోటి నచ్చదు, ఒకరు నచ్చింది ఇంకోటి నచ్చదు, మనకు నచ్చినట్లు అందరూ ఉండాల్సిన అవసరం లేదు. కనుక ఎవరి నచ్చిన ప్రాంతాలు వాళ్ళు పోదాం, ఎవరికి అవకాశం వచ్చిన దగ్గర పేదలకు సాయం చేయడానికి మనం వంతు కృషి చేద్దాం. దానికి అందరం కలిసికట్టుగా ఉందాం. మనం చదువుకున్న మేధావులు అందరం కూడా చదువుకున్న వాళ్ళం కనుక మనం కూడా 10 మందికి సందేశం ఇచ్చేటప్పుడు మంచి అందరం కూడా మాట్లాడేటప్పుడు మనం అందరం కూడా ఒకరు విమర్శించుకోకుండా మనం కలిసికట్టుకుంటే యూనిట్ వస్తుంది. మళ్ళీ మన అందరూ యూనిట్లో మనం దెబ్బతింది అనుకో, పేదల ప్రజలు కూడా నష్టం జరిగిపోతుంది. ఇంకోసారి మనం ఎవరైనా పిలవాలందరూ కూడా మేధావులు అవసరం, మీ తెలివితేటలు అవసరం కదా. పిలవద్దు అనుకొని పిలవకపోతే ఆ తెలివితేటలు ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి. కనుక ఉపయోగపడాలి అందరికీ, అందరు కలిసికట్టుగా ఉండాలి. ఖచ్చితంగా దీన్ని ఆపాలి. అక్క ఝాన్సీ అక్క ఉంది, మీ నాయకత్వంలో ఒక 1000 మంది మహిళలను తయారు చేయక మీరు మళ్ళీ తప్పదిగా మన అందరం కూడా తయారు చేద్దాం. ఏదో ఒక దగ్గర కులగొట్టుకు వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చిండ్రు, 100,000 కార్లలో వచ్చిండ్రు, వచ్చి తిరగబడ్డరు, ప్రజలంతా తిప్పులాడి పంపించిండ్రు అనేటువంటిది తీసుకొస్తే ఇంకోసారి రారు. అది జరిగే పరిస్థితి మనం తొందరలోనే కార్యాచరణ మీరు సిద్ధం చేయండి. మేము మా పార్టీ తరఫున మేము రేపు అసెంబ్లీలో కొట్లాడతాం, బయట కొట్లాడతాం, అడ్డం ఉంటాం, నాయకుడు వస్తాడు. మేము ఎప్పుడు కూడా 10 సంవత్సరాలు ఇట్లా విధ్వంసం చేయలేదు. మేము ఒక చరిత్ర, ఒక పేదవాళ్ళు బతకాలంటే 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, వికలాంగులు బతకాలంటే ఏమి ఇవ్వాలి, ఒక పేద మహిళ పెళ్లి చేయాలంటే కనీసం ఆమెకు కట్నం గురించి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి, పుట్టే బిడ్డకు హాస్పిటల్లో మంచిగా కిట్టి కేసీఆర్ కిట్ ఇవ్వాలి, మంచి నూనె సబ్బులు ఇవ్వాలి, పేదోళ్ళకు సబ్బులు పెట్టరు, స్నానం చేయడం కష్టమైతే వాళ్ళకి కష్టం ఉండొద్దని ఎన్నో రకాలటువంటి
ఎన్నో రకాలు తీసుకొచ్చినాం. 57, 58 జీవో కూడా తీసుకొచ్చినాం. ఫ్రీగా ఉచితంగా వాళ్ళకు పట్టాలు ఇచ్చేటువంటి జీవో కూడా తీసుకొచ్చినాం. 58 జీవో, 58 జీవో కూడా తీసుకొచ్చినాం. కనుక మేము మంచి పనులు చేసినాం. సరే అన్నీ మీకు కొందరు నచ్చనుకోకపోవచ్చు, మొత్తం పనులు కాకపోవచ్చు కూడా. మేము ఉన్న 10 సంవత్సరాల్లో ఎంతో అంత పేదవాడు ఆకలి లేకుండా సావద్దు, హాస్టల్లో ఉన్నటువంటి వారు కూడా 3 పూట మంచి అన్నం తినాలి, గౌరవంగా బతకాలి అనేటువంటి ఒక రెస్పెక్టబుల్గా బతకాలని చెప్పి ప్రతి ఇంటికి ఫ్రీగా నల్ల ఇచ్చినాం. ఇప్పుడు బిల్లులు వస్తున్నాయి, చెప్తా ఉన్నారు. ప్రతి ఇంటి దగ్గర మరుగుదొడ్డి కట్టించినాం. అరే వాళ్ళకి మంచిగా గౌరవం ఉండాలంటే అని చెప్పేసి అట్లా వాళ్ళకి ఎన్నో వసతులు, పేదవాళ్ళకు ఎన్నో వసతులు తీసుకొచ్చినాం. వెనకటి రోజుల్లో మా ఊర్లలో కూడా మహిళలు పొద్దుగా లేచి ఊరు బయటకు పోయేటువంటి వాళ్ళు, అటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ఏ గ్రామంలో ఆ పరిస్థితి లేదు. ప్రతి గ్రామంలో గౌరవంగా మహిళలు బతికేటట్లు మా ప్రభుత్వం మేము చేతనంత సహాయం చేసినాం. వీళ్ళు ఏం చేసింది చెప్పండి, మేము ఏం చేయలేదు అనుకోండి, మేము ఇన్ని చేసినాం కదా. వాళ్ళు ఏం చేసి ఒక్క పని చెప్పండి. హిందువుల ఓటుడు తప్ప, పేదవాళ్ళ ఉసురు వాళ్ళు కలు తప్ప. మా ఆయనలో ఒక ముసలామె తిట్టిందా కేసీఆర్ ఇట్లా ఇట్లా అని? ఇలా లక్షల మంది తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారని ఆలోచన చేస్తున్నారా ఎవడైనా కూడా? కడుపులోకించి వచ్చిన బాధతో, ఆవేదనతో తిడుతూ ఉన్నారు. కనుక మేము ఇవాళ చేసినాం, భవిష్యత్తులో మాకు అవకాశం వస్తుంది. ఖచ్చితంగా మేము ఇంకా సరి చేసుకొని ఇంకా ఎక్కువ చేసామని కూడా మా ప్రయత్నం కూడా చేస్తాం. కనుక దయచేసి మరి ఒక మంచిగా దీన్ని ముందుకు కొనసాగించాలి, దీంతో ఆపకూడదని చెప్పని ముఖ్యంగా శ్రీనివాస్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, గ్యారంటీగా అదేమన్నా మేము శ్రవణ మేము కూడా కూర్చుంటాం, మాట్లాడతాం. మిగతా ప్రజా సంఘాలను కూడా కలుపుకుందాం ఖచ్చితంగా కూడా. మా సర్పంచ్ సంఘం చైర్మన్ కూడా వచ్చి ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చిన, అవసరం అనుకుంటే ఒక 1000 మంది సర్పంచ్ని పిలిపిద్దాం, ఒక రోజు ఒక కార్యక్రమం చేద్దామని కూడా చెప్పిన. ఎవరిని కూడా ఎట్టి పరిస్థితి వదిలిపెట్టలేదు. మీకు మేము అండగా ఉన్నాం. ఒక పొరపాటున ఎవరికొకరు నష్టం జరిగినా మళ్ళీ మేము వచ్చినాక 100% బిల్డింగ్ కట్టిస్తాం తప్ప వేరే ఉండదు. కనుక ఆ పొరపాటు జరగకుండా ఉండాలి. అమ్మ నువ్వు భయపడద్దు, నువ్వు ఆందోళన చెందొద్దు, మేము అందరం ఉంటాం గ్యారెంటీగా. థ్యాంక్ యూ. అన్న అక్క సావిత్రమ్మ అడుగుతుంది, మీ ఇల్లు పోయేటట్టు అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న అడ్డమ్మ ఉంటాడు, శ్రవణ్ అన్న ఉంటాడు, వాళ్ళందరూ వస్తారు. ఇవి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.